అది చూపించు. ఈ సిరంజ్లు ఈ మధ్య హాస్పిటల్లో కంటే జిమ్ బాత్రూమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నారు. స్టిరాయిడ్స్ అబ్యూస్ చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ థింగ్, మనం ఎక్స్టర్నల్గా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ని ఇంజెక్ట్ చేసుకుంటున్నప్పుడు మన బాడీ అన్నది అదే హార్మోన్ని న్యాచురల్గా ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ కోల్పోతుంది. వన్స్ మీరు ఇంజెక్షన్స్ తీసుకోవడం స్టాప్ చేశాక మీ ఎనర్జీ లెవెల్స్ అన్నవి డ్రాస్టిక్గా డ్రాప్ అయిపోతాయి. సివియర్ మూడ్ ఫ్లక్చువేషన్స్తో లెస్ లిబిడోతో సఫర్ అవుతారు. సెకండ్ థింగ్, ఈ హార్మోన్స్ని ఫిల్టర్ చేయడానికి మీ కిడ్నీస్ అండ్ లివర్స్ అడిషనల్ స్ట్రెస్ తీసుకొని ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ రన్లో ఇవే ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. థర్డ్ థింగ్, మనం స్టిరాయిడ్స్ని తీసుకుంటున్నప్పుడు మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నవి పడిపోతాయి అన్నమాట. దీనివల్ల మన బ్లడ్ థిక్గా మారి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ వన్, అండ్ మీ అందరికీ తెలిసిన ఒక మేజర్ ఇష్యూ, గైనకోమాస్టియా. మన బాడీలో ఉండే ఎక్సెస్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో అది ఈస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోన్కి కన్వర్ట్ అవుతుందన్నమాట. అప్పుడు మేల్ బ్రెస్ట్ టిష్యూ ఎన్లార్జ్ అయిపోయి గైనకోమాస్టియాకి కన్వర్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ గైనకోమాస్టియా వచ్చిందంటే సర్జరీ ఒక్కటే మార్గం. ఇవన్నీ వద్దనుకుంటే, సేఫ్గా ఉండాలనుకుంటే కొంచెం టైం పట్టినా పర్లేదు, న్యాచురల్ వేలో బాడీ బిల్డింగ్ చేయండి.